వైసీపీ పాలనలో వైద్య విద్యలో జరిగినటువంటి దారుణాలని ఇదేం అన్యాయం, జీవో ఇష్యూ చేయాల్సిన సందర్భంలో ఎలా చేస్తారని పోయి అడిగితే ఇది తప్పే. ఎవరిని అడిగారు? ఇన్హ్యూమన్ కదా వాస్తవానికి. ఆన్ రికార్డ్ చెప్తున్నా, హీ అగ్రీడ్ ఇట్ ఈస్ ఎ మిస్టేక్, కానీ ఐఎమ్ హెల్ప్లెస్ అన్నారు. పబ్లిక్కి అమ్ముకుంటేనే ఆ డబ్బులతో నిర్వహణ అనేది జగన్మోహన్ రెడ్డి పాలనలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను నాడు వ్యతిరేకించాను, నేడు వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే తాత్విక చింతన రీత్యా లేదు. అసలు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి తండ్రి, నాకు చంద్రబాబుతో ఉన్న సంబంధం కూడా తెలియాల్సిన అవసరం లే, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుంది అని అనేది ప్రశ్న. హర్ట్ అయ్యారనే ఉద్దేశంతో ఒక పాలిగాడి రాజ్యాంగాన్ని అమలుపరిచినట్టేనా? పొలిటికల్గా నా యాక్టివిటీ చూసి జగన్మోహన్ రెడ్డి హత్య అయ్యాడా? నాటి జగన్ ప్రభుత్వంలో ఇంకో పవర్ సెంటర్ ప్రవీణ్ ప్రకాష్ ఫైల్ వెంటబడాలా నేను అన్నాడు. ఏం మాట్లాడతారండి మీరు? మిమ్మల్ని వెంటబడమని నేను ఎందుకు? కృష్ణబాబుతో ఓవర్ టెలిఫోన్ ఆ స్పెషల్ జీవో మీద సంతకం పెట్టింది ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ముద్దాడు రవిచంద్ర. సీఎం ఆఫీసులో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎలా అవుతాడు? ఎలా అర్హత సాధిస్తారు? ఈ ఐఏఎస్లు వాళ్ళు కోరుకున్న పోస్టుల్లోకి వెళ్ళటం కోసం నానాగడ్డి గరుస్తున్నారు. ఎవరిని ఏ పొజిషన్లో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నదో మనకు తెలియదు. ఏబి వెంకటేశ్వర గారిని ఉద్దేశించి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద కూడా ఉంది కదా, ఆనాటి వ్యవహారాలని మొత్తం బయటికి లాగే వ్యవహారాన్ని. ఈరోజు ఆయన ఒప్పుకున్నాడు, క్షమాపణ చెప్పాడు. సమస్య అయిపోయినట్టేనా? దానికి ఫుల్ స్టాప్ పెట్టచ్చా? అదే రోజు కూర్చి అదే రోజు రిటైర్మెంట్. ప్రతిపాదన ఏంటి? ఏ కారణాలతో పోయింది? ఎవరు ఆ విధమైనటువంటి అడ్రస్ ఇచ్చారు? గడచిన కొన్ని దశాబ్దాలుగా ప్రజా పోరాటాలు, ప్రజల సమస్యల మీద రాజ్యం చేసే పాలకులు చేసే విధానాల మీద ప్రస్తుతం ఆలోచన పరుల వేదిక అనే ఒక ప్లాట్ఫామ్ మీద ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో బనకచర్ల అంశాన్ని నిర్బద్ధంగా వ్యతిరేకించటం, దానికి ప్రభుత్వం కూడా స్పందించి వెనకడుగు వేయటం, టెండర్లని రద్దు చేసి మరొక నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి కొత్తగా తెర మీదకి తీసుకొచ్చింది. దాని మీద సమగ్రంగా విశ్లేషించటానికి ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, విశ్లేషకులు, ప్రజా పోరాటాలు చేసిన ఒక ఉద్యమకారుడు తుంగా లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. అయితే ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆధ్వర్యంలో వైజాగ్లో పెట్టుబడుల సమ్మిట్ జరుగుతున్న తరుణంలో ప్రజా ఉద్యమం అని చెప్పేసి ఏదైతే ఈ పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్వహణ అనే అంశాన్ని రాజకీయ అంశంగా తీసుకుని విద్యార్థులకి తీవ్రమైన నష్టం జరుగుతుంది అనే కోణంలో వైసీపీ పార్టీ ఒక ఉద్యమానికి పిలుపునిచ్చింది. దానికి సంబంధించి వైసీపీ శ్రేణులు రోడ్డెక్కటం మొదలయ్యాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మెడికల్ విద్య దాంట్లో జరిగిన దారుణాలని ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఏదైతే ఈ ఇంటర్వ్యూలో తుంగా లక్ష్మీనారాయణ గారు వ్యక్తిగతంగా ఆయనకి జరిగింది అనేది కాకుండా అది ఒక ఎగ్జాంపుల్గా ఆనాటి పాలన ఏ స్థాయిలో భ్రష్టు పట్టింది అనే దానికి సంబంధించి అప్పటి అధికారులు, అప్పటి సలహాదారులు, ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ఎంత అమానవీయ పాలన జరిగింది ఇదే మెడికల్ విద్యలో అని తెలియజేయడానికి మన స్టూడియోలో తుంగా లక్ష్మీనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. నేను ఏదైతే ఇంట్రోలో చెప్పానో ఈ మీ ఆలోచన పరుల వేదిక దాంట్లో సభ్యులైనటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి నిన్న ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్తో హాయిగా బయటికి వెళ్ళిపోయిన ప్రవీణ్ ప్రకాష్ అపాలజీ చెప్తూ ఒక వీడియో ఒకటి పోస్ట్ చేశారు. దాదాపు 16 నిమిషాలు వీడియో. ఆ వివరాలు, ఈ బనకచర్ల, ఈ నల్లమల సాగర్, ఆ వివరాలకి వెళ్ళబోయే ముందు ప్రస్తుతం ఈ పీపీపీ మోడల్ విధానాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, మెడికల్ కాలేజీల వ్యవహారం తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అని గళమెత్తుతూ ఉద్యమం స్టార్ట్ చేస్తున్నానని చెప్పేసి ప్రకటించిన వైసీపీ పాలనలో వైద్య విద్యలో జరిగినటువంటి దారుణాలని
వివరిస్తారా? 2 ప్రధానమైనటువంటి రంగాలపైన కాస్త మనసిప్పు మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించారు. ప్రేక్షకులకు వందనాలు. 2 రంగాలు ఏవంటే వైద్య విద్యారంగం, రెండవది సాగునీటి పారుదల జలవనరుల రంగం. ఇవి 2 కూడా ఆంధ్రప్రదేశ్ సమాజ సమగ్రాభివృద్ధికి ఎంతో దోహదపడేటువంటి రంగాలు. నేను ఆ రంగాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అధ్యయనం చేసి నా అభిప్రాయాలను సమాజంతో ప్రభుత్వంతో పంచుకుంటున్నాను. ఇతర మిత్రులతో కలిసి ఉద్యమ కార్యాచరణలో కూడా భాగస్వామిని అవుతున్నాను. మొదటి అంశం మీరు అడిగినటువంటిది వైద్య విద్యారంగం. ఇవాళ పీపీపీ మోడల్ కింద 10 ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు అని మొసలి కన్నీరు కారుస్తూ అల్లరి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైద్య విద్యారంగాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారు అని చెప్పడానికి ఒక 3-4 ఉదంతాలను నేను ప్రస్తావన చేస్తాను. మొదటిది కాలేజీల విషయమే తీసుకుంటే ఒకేసారి 17 కాలేజీలను రాష్ట్రంలో నెలకొల్పడానికి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆనాడే చెప్పాను, ఒక సామాజిక ఉద్యమకారుడిగా చెప్పినటువంటి వాడిని, ప్రైవేటు రంగానికి ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలని అప్పజెప్పడానికి వీల్లేదు, వైద్య విద్యని అంగడి సరుగ్గా మార్చడానికి వీల్లేదు అని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆనాడు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అటుపైన నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు అంతకు ముందు పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి వాడిని, నాయకత్వం వహించినటువంటి వాడిని, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలని వ్యాపారానికి వ్యతిరేకంగా, విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా గళమెత్తినటువంటి వాడిని. లాఠీ దెబ్బలు తిన్నాను, అరెస్టులయ్యాను, జైలుకు వెళ్ళాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈనాడు జరుగుతున్నటువంటి చర్చ, దానికి నేను చెప్పేటువంటి మాటలకి ఎవరూ పెడార్థాలు తీయడానికి వీలు లేకుండా ఉండడం కోసం ఈ మాట చెప్తున్నాను. ఇక ప్రస్తుత పరిస్థితికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా 16 కాలేజీలు తీసుకొస్తారు, అసలు ఉన్నటువంటి కాలేజీల పరిస్థితి ఏంటి, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటివి టీచింగ్ స్టాఫ్ లేదు, నాణ్యతా ప్రమాణాలు పడిపోతున్నాయి, కాలేజీల్లో మౌలిక సదుపాయాలు లేవు ప్రభుత్వ రంగంలో ఉండేటివి, వీటిని దృష్టి సారించాలి, వాటితో పాటు నమ్రతగా ఆచరణ సాధ్యంగా కాలేజీలను కొత్త వాటిని నెలకొల్పాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో ఎక్కువ కాలేజీలు ఉన్నాయి, పెట్టారు, మౌలిక సదుపాయాలు లేకుండా ఈ ఏర్పాట్లు చేస్తే ప్రమాణాలు మరింత పడిపోతాయి, వాళ్ళు సమాజానికి సేవ చేయాల్సినటువంటి వైద్యులు నాసిరకమైనటువంటి వైద్యుల్ని ప్రొడ్యూస్ చేస్తే, తయారు చేస్తే సమాజం నష్టపోతుంది అని ఆ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా ఆనాడే చెప్పా. 16, 17 అనేటువంటి ఇది దుస్సాహసం. అది కేవలం నామమాత్రంగా కళాశాలల కోసం కళాశాలలు పెట్టాలన్నటువంటి ధోరణి తప్ప దాన్ని ఎందుకు కొరగానటువంటిదని ఆనాడే చెప్పాను. తర్వాత జరిగిందేంటి, కేంద్ర ప్రాయోజక పథకం కింద నిధులు వస్తాయి, అందువల్ల ఆ నిధులతో ఏర్పాటు చేయొచ్చు, రాష్ట్రం మీద భారం కూడా పడదని చెప్పుకొచ్చారు. మంచిదే, కేంద్ర ప్రాయోజక పథకం వాళ్ళు ఏం చెప్పారు, ఏ జిల్లాలో అయినా మెడికల్ కాలేజీ లేకపోతే, ఏ పార్లమెంటరీ నియోజకవర్గంలో లోక్సభ పరిధిలో కాలేజీ లేకపోతే అక్కడ కాలేజీ పెడితే కేంద్ర ప్రాయోజక పథకం కింద ఈ 40-60 రేషియోలో నిధులు ఇస్తాము. అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. అదే ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి వచ్చుంటే 90% కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది, 10% రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది. మరి దానికోసం పోరాటం చేసి దాన్ని సాధించవచ్చు కదా అని చెప్పే మాట కూడా చెప్పాను. సరే, ఏదేమైనా కేంద్ర ప్రాయోజక పథకాలను
ఉపయోగించుకొని పెట్టేటువంటి కాలేజీలను నెలకొల్పమని ఆనాడు చెప్పాం. ఈనాడు చెప్తున్నాం. కేంద్ర ప్రాయోజిక పథకాల కింద 27 కాలేజీలు నాకు గుర్తున్న మేరకి ఒక్క ఉత్తరప్రదేశ్లోనే కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయి. 27. అలాగే మధ్యప్రదేశ్లో, అలాగే రాజస్థాన్లో బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఆ ప్రాయోజిక పథకాన్ని ఉపయోగించుకొని చాలా కొత్త కాలేజీలు వచ్చినాయి. వాటిని అదే పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా వాడుకోమని చెప్పి ఆనాడు చెప్పాం. ఈనాడు కూడా చెప్తున్నాం. ఆనాడు దానికోసం పెద్ద ప్రయత్నాలు చేయలే. ఒక 3 కాలేజీలకు మాత్రమే ఇంకా ప్రారంభంగానే పల్నాడు కాలేజీ, అలాగే మచిలీపట్నం కాలేజీ, పాడేరు కాలేజీలకి 3ంటికి మాత్రం మంజూరైంది. మిగిలిన కాలేజీలని ఇంకొక 3 కాలేజీలను 4 కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వ నిధులనే 50%, 60%, 70% ఖర్చు పెట్టి పూర్తి చేశారు, ప్రారంభించారు. మొత్తం 6 కాలేజీలు. మిగిలిన 17లో 16 అయినాయి. ఆ 16లో 6 అయిపోయినాయి, 10 ఉన్నాయి. ప్రభుత్వం మారింది. ఆనాడు ఆయన ఏం చెప్పాడు జీవోలో? 50% కన్వీనర్ కోట, 50% సెల్ఫ్ ఫైనాన్స్. 50% అంటే జగన్ ప్రభుత్వంలో అమ్మకం జరిగింది. సెల్ఫ్ ఫైనాన్స్. 50% సీట్లు, 100 సీట్లు పెడితే కాలేజీకి వస్తే 50 సీట్లు కన్వీనర్ కోటాలో ప్రభుత్వం ఇచ్చిన ఆ 15,000, 16,000 వార్షిక ఫీజుని చెల్లించాలి. మిగిలిన 50% సీట్లు అమ్ముకోవడమే, సెల్ఫ్ ఫైనాన్స్ నిధుల సమీకరణ కోసం అని. అందులో ఎన్ఆర్ఐ కోటా ఉంది, మిగిలినటువంటి కోటా ఉంది. బి కేటగిరీ, సి కేటగిరీ 35%, 15% ఉన్నది. సరే, ఆనాడే పునాది పడింది. ఆ నిర్వహణకి, ఆ కాలేజీలు నిర్వహించాలంటే 50% సీట్లు రకరకాల కేటగిరీల్లో పబ్లిక్కి అమ్ముకుంటేనే ఆ డబ్బులతో నిర్వహణ అనేది జగన్మోహన్ రెడ్డి పాలనలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. జీవో మీరు జీవోలు ఉన్నాయి కదా, నేను చెప్పడం కాదు కదా. ఆ 50 సీట్లలో డబ్బులు వసూలు చేసిన సెల్ఫ్ ఫైనాన్స్ కదా, ప్రభుత్వ యాజమాన్యం కదా అని చెప్పి అనవచ్చు. నిజమే, ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటుంది కళాశాల. 50% సీట్లు అమ్మి పోషించడం జరుగుతుంది, ఆ కళాశాల నిర్వహించడం జరుగుతుంది. అది అందుకని పునాది అక్కడ పడింది. తర్వాత ఈ గవర్నమెంటు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా చెప్పాం, కేంద్ర ప్రాయోజిక పథకాన్ని ఉపయోగించుకోండి, ఎక్కువ కాలేజీలని దాని కింద తీసుకొస్తే నిధులు భారం పడకుండా ఉంటుంది. ఒకటి. రెండవది, ప్రభుత్వ కళాశాలలపైన కేంద్రీకరణ చేయండి. ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం, టీచింగు, ఈ ప్రమాణాలు పెంచడానికని. ఈ ప్రభుత్వానికి అవి పట్టలేదు. మొదట ఆ కాలేజీలను ప్రారంభించడానికి ఒక ప్రయత్నం చేశారు, సాధ్యం కాలేదు. ఈరోజు ప్రాసెస్లో ఏం చేశారు, ఈ 10 కాలేజీలని పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కిందకి వదిలేసేయాలి అనే విధాన నిర్ణయం తీసుకున్నారు. దాన్ని నేను నాడు వ్యతిరేకించాను, నేడు వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే తాత్విక చింతన రీత్యా ప్రైవేటు రంగంలో ఈరోజు విద్యా ప్రమాణాలు చూస్తున్నాం. ఆ మధ్యకాలంలో 2 ఏళ్ల క్రితం మీకు గుర్తు చేస్తున్నాను, పీజీ అడ్మిషన్ల కోసం అప్లికేషన్లు కాల్ఫర్ చేస్తే పీజీ సీట్లు ఖాళీ పడిపోతున్నాయి. ఆ సందర్భంలో వాటిని ఫిలప్ చేయాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో 0 మార్కులు వచ్చినటువంటి వాళ్ళని కూడా అర్హులను చేసేశారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హెల్త్ యూనివర్సిటీ. లేకపోతే ఫిలప్ కావడంలా. అంటే అలాంటి 0 మార్కులు సంపాదించుకున్నటువంటి వాళ్ళు పీజీకి అడ్మిషన్ వచ్చిందంటే వాళ్ళు రేపు ఎలాంటి వైద్యం అందించగలరు సమాజానికి? వాళ్ళ దగ్గరికి పేషెంట్స్ ఏ ధైర్యంతో పోయి ట్రీట్మెంట్ తీసుకుంటారు? సో అందుకని విద్యా ప్రమాణాలు ముఖ్యం కాబట్టి ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, విద్యా ప్రమాణాలను పరిరక్షించేటువంటి రీతిలో నిర్వహించబడాలి. అది నా కాన్సెప్టు. అందువల్ల ఈరోజు పీపీపీ మోడల్ అనేటువంటిది అది సమంజసం కాదు, సమర్థనీయం కాదు అని నిర్ద్వందంగా తిరస్కరించాం. కానీ ఇప్పుడు పీపీపీ మోడల్లో ఈ కూటమి ప్రభుత్వం కూడా చెబుతున్నది ఏంటి, 50% సెలక్షను కన్వీనర్ కోట, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు చెల్లిస్తారు. మొన్ననే ఒక 500, 1000 పెంచారు, 16,000 ఎంత అవుతుంది. అలాగే మిగిలిన 50%లో బి కేటగిరీ, సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోట సేమ్ కదా, సేమ్ జగన్మోహన్ రెడ్డి పాలసీ సేమ్ యాజమాన్యం మారుతుంది అంతే. అక్కడేమో గవర్నమెంట్ యాజమాన్యం అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవోలో పేర్కొన్నది, ఈ ప్రభుత్వం
పీపీపీ మోడల్ కింద ప్రైవేట్ యాజమాన్యం ఉంటుందని ఒకటే చెప్తారు. పీపీపీ మోడల్ అయిన తర్వాత కూడా లేదు ప్రభుత్వ యాజమాన్యం అని ఒక గందరగోళాన్ని ఈ ప్రభుత్వం కూడా సృష్టించే ప్రయత్నం చేసింది. సో ఇది ఈరోజు నేను మీరు అడిగిన ప్రశ్న కాడికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ నైతిక హక్కు ఉన్నదని ఈరోజు దీనిపైన పోరాటం చేస్తారు అని పునాది వేసింది 50% సీట్లు అమ్ముకోవడానికి పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి గారే. అందువల్ల వామపక్షాలకు నైతిక హక్కు ఉన్నది, వామపక్ష విద్యార్థి సంఘాలకు నైతిక హక్కు ఉన్నది. తాత్విక చింతన ప్రకారమే ప్రైవేటీకరణకు వ్యతిరేకం. విద్య, వైద్యం లేకపోతే మొత్తం ఇతర విద్యా వ్యవస్థ వ్యాపారీకరణ కావడం, అంగడిసరిగా మారడం మేమంతా పోరాటాలు చేసిన వాళ్ళం కాబట్టి ఆ అడిగే హక్కు, నైతిక హక్కు మాకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుంది అని అనేది ప్రశ్న. ఈరోజు అదొకటి. ఇక రెండవది, నేను నిన్నగాక మొన్న ఈ మధ్యకాలంలోనే ఒక ఉత్తరం రాశా. అంటే విద్యా వ్యవస్థను ఏ విధంగా భ్రష్టు పట్టించింది ఆ ప్రభుత్వం అని. ఏంటది? ప్లాంట్ మైక్రోబయాలజీ అంటే మొక్కలకు సంబంధించిన మైక్రోబయాలజీని, సూక్ష్మజీవుల శాస్త్రాన్ని అధ్యయనం చేసిన నాగార్జున యూనివర్సిటీలో పట్టాపుచ్చుకొని పిహెచ్డి చేసినటువంటి ఒక పట్టభద్రురాలికి మెడికల్ మైక్రోబయాలజీ, వైద్య సూక్ష్మజీవ శాస్త్రం బోధించేటువంటి ఉద్యోగం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఇచ్చారు 2020లో. వైద్య విద్యార్థులకి వైద్య విద్యతో సంబంధం లేని ఒక మామూలు అకాడమిక్ యూనివర్సిటీలో వృక్షశాస్త్రానికి సంబంధించిన ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా 2020. ఆ ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా ఒక అభ్యర్థిని సంబంధం లేని ప్లాంట్ మైక్రోబయాలజీలో పిహెచ్డి పొందినటువంటి వాళ్ళకి మెడికల్ మైక్రోబయాలజీ ఏ విధంగా అవగాహన ఉంటుంది? విద్యార్థులకు వైద్య విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తారు? ఈరోజు మైక్రోబయాలజీ అనేది వివిధ విభాగాల్లో ఉంది. ఎన్విరాన్మెంటల్ మైక్రోబయాలజీ ఉంది, లేకపోతే వాటర్ని అధ్యయనం చేసేటువంటి మైక్రోబయాలజీ ఉంది, లేకపోతే నాచు మొక్కలు వాటిని గురించి అధ్యయనం చేసేటువంటి మైక్రోబయాలజీ ఉంది. రకరకాల మైక్రోబయాలజీ విభాగాలు ఉన్నాయి. కానీ ప్లాంట్ మైక్రోబయాలజీ చదివినటువంటి పట్టభద్రురాలు మెడికల్ మైక్రోబయాలజీ ఏ విధంగా వైద్య విద్యార్థులకు బోధిస్తారు, వాళ్ళు ఏ విధంగా నేర్చుకుని ఉత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి డాక్టర్లుగా ఎదుగుతారు? ఇది సెలెక్ట్ చేసినటువంటి కమిటీకి తెలియదా? ఎలా చేశారు అంటే దానికి కారణాలు ఉంటాయి. ఆ రోజంతా సీఎంఓ ఆఫీస్ నుంచి డిక్టేషనే. నేను దానికి కూడా ఉదాహరణ చెప్తాను మరి ఇంకొక దాంట్లో. ఆ కమిటీ ఆ విధంగా సెలెక్ట్ చేస్తే ఒక కాలేజీకి పోస్ట్ చేశారు. తాజాగా నాకు తెలిసిన సమాచారం ప్రకారం సిద్ధార్థ మెడికల్ కాలేజీకే పోస్ట్ చేశారు. ప్రిన్సిపల్ రిజెక్టెడ్, అర్హురాలు కాదు అని చెప్పి ఆ పాఠ్యాంశం బోధించడానికి. షీ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తే ఒక కమిటీ వేసింది డిఎంఈ గారు. కమిటీ నిర్ధారించింది క్వాలిఫైడ్ కాదని. తర్వాత ఆ అభ్యర్థి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళితే హైకోర్టు లోతుపాతుల్లోకి వెళ్లకుండానే ముందు స్టే ఇచ్చేశారు. ఆ స్టేనే అడ్డం పెట్టుకొని మళ్ళీ అదే కాలేజీకి కాకుండా గుంటూరు మెడికల్ కాలేజీకి పోస్ట్ చేశారు. సో ఈ కాలేజ్ రిజెక్ట్ చేసింది కాబట్టి ఆ స్టేని అడ్డం పెట్టుకుని ఆ పోస్ట్ని ఆ వెనకమాల ఆనాటి సీఎంఓ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ అండతో గుంటూరు మెడికల్ కాలేజీలో ఈ రిజెక్టెడ్ వ్యవహారాన్ని మళ్ళీ అక్కడ కొనసాగించారు. ఈరోజు కూడా ఆమె ఆ పదవిలో కొనసాగుతుంది. కానీ పాఠాలు బోధించడానికి అక్కడ కూడా వాళ్ళు అనుమతించలేదు. వేరే పనులు అప్పచెప్పారని విన్నాను నేను. ఇక్కడ అభ్యర్థి కాదు ముఖ్యం, అసలు ఆ సెలక్షన్ కమిటీ ఎలా చేసింది, విధానం, ఆ ప్రక్రియ ఎవరు చెప్తే చేశారు. దాంట్లో ఎంత భ్రష్టు పట్టే రాజకీయ జోక్యం లేకపోతే అసంబద్ధంగా, అన్యాయంగా, అసలు ఇన్హ్యూమన్ కదా వాస్తవానికి. ఇప్పుడు డిఎంఈ స్థాయిలో కమిటీ వేసిన తర్వాత అర్హురాలు కాదని తెలిసిన తర్వాత హైకోర్టుకు అభ్యర్థి వెళ్ళినా మొదటి ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ టెంపరీ అపాయింట్మెంట్ను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. మరి అలాంటి నేపథ్యంలో హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్టే పోనీ టెంపరీగా ఇచ్చింది, దాన్ని వికెట్ చేయించడానికి ఎంతకాలం పడుతుంది? ఆ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఎంతకాలం పడుతుంది?
ఈ తప్పును సరిదిద్దేటువంటి బాధ్యత ఆనాటి ప్రభుత్వం తీసుకోలేదు, ఎందుకంటే తప్పు చేయించింది వాళ్ళే కాబట్టి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అదేదో కమిటీ వేశారు అనేది ఏదో వార్త అది నేను మీడియాలో చూశాను. అది గతంలో వేసిన కమిటీనా ఇప్పుడు కొత్తగా వేశారా నాకు తెలియదు. కొత్త కమిటీ వాస్తవానికి. కొత్త కమిటీ అయితే ఎప్పుడు తెలుస్తుందో ఆ సమస్యను చూద్దాం. సో అంటే ఆ విధంగా ఏ విధంగా మెడికల్ వైద్య విద్యని భ్రష్టు పెట్టించడానికి, ప్రమాణాలను పతనం చేయడానికి ఆ ప్రబల నిదర్శనం ఆ ఘటనగా నేను చూస్తున్నాను. ఇక మూడవ ఘటన నా జీవిత భాగస్వామి. ఇది నా వ్యక్తిగతమైనటువంటి విషయం కాబట్టి నేను ప్రస్తావించడం లేదు. ఇలాంటివి ఎన్ని జరిగాయో, ఎంతమంది ప్రమోషన్లో అన్యాయానికి గురయ్యారో, ఎంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానే మెడికల్ ఎడ్యుకేషన్లో రిటైర్ అయిపోయారు. జీవితం అంతా ఒక్క పదోన్నతి లేకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్లుగానే ప్రమోషన్ లేకుండానే రిటైర్ అయినటువంటి వాళ్ళు అనేక మంది. ఐ కెన్ సైట్ మెనీ ఎగ్జాంపుల్స్, నేను స్టడీ చేశాను కాబట్టి. ఇక మా జీవిత భాగస్వామి ఆమె డాక్టర్. గుంటూరు మెడికల్ కాలేజీలోనే ప్రభుత్వ కాలేజీ జరిగింది, గాంధీలో ప్రభుత్వ కాలేజీలోనే ఎండీ చేసింది, మెడికల్ మైక్రోబయాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా అంతకుముందు మెడికల్ ఆఫీసర్గా పనిచేసింది. 1996లో సర్వీసులో చేరింది. ఆమె కంటే జూనియర్స్ సర్వీసులో చేరిన వాళ్ళు అనేక మంది ప్రిన్సిపల్స్ అయిపోయారు. ఆయన కంటే జూనియర్స్ కూడా ప్రొఫెసర్స్ అయ్యారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అయ్యారు. ఆయన రకరకాల సమస్యల వల్ల ప్రమోషన్ ఆమెకి రాలేదు. రోస్టర్ పాయింట్ ప్రమోషన్స్లో కూడా అదొక కారణం. ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ కూడా లోపాలు జరిగితే ఎత్తి చూపెట్టాం, కోర్టుకు వెళ్ళే ప్రయత్నం కూడా చేశాం. డిఎంఈ మీరు కన్నా ఇప్పుడు గొడవ చేస్తే తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, అసలు మొత్తం అందరికీ ఆగిపోతాయి, అందరూ నష్టపోతారు, మీ ఒక్కరికే ఇప్పుడు నష్టం జరుగుతుంది, దయచేసి అంగీకరించమని విజ్ఞప్తి చేస్తే సరే వదిలేసాం, మీకు ప్రమోషన్ వదిలేసుకున్నాంలే అనుకుందామని. అలా వెనకబడుతూ వచ్చింది. రాష్ట్రం విడిపోయింది. సో ఇంత జరిగిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక ప్రొవిజను చట్టంలో పెట్టారు. ఆ చట్టానికి అనుగుణంగా కమల్నాథన్ కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ వేసింది. ఆ కమిటీ కొన్ని నిబంధనలు రూపొందించి జీవోలు సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసింది. దాని ప్రకారం ఏంటంటే ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రానికి వెళ్ళిపోవాలి. ఒకవేళ వెళ్ళకపోతే ఎప్పుడు వెళితే అప్పుడు రాష్ట్ర విభజన నాడు ఏ పొజిషన్లో ఉన్నారో అదే పొజిషన్ కంటిన్యూ అవుతుంది ఆ రాష్ట్రం వేరే రాష్ట్రానికి వెళ్ళినా అనేది స్పష్టంగా రాశారు. మా మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది, ఇక్కడే ఉంది. కొంతమంది రాలేదు, కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే అక్కడ కోర్టు స్టే ఇచ్చింది, స్టే మీద కొనసాగుతున్నారు. ఈ జడ్జిమెంట్లు చాలా కాలం పడుతుంది కదా. ఈలోపు తెలంగాణలో స్టాఫ్ తక్కువ కాబట్టి ప్రమోషన్లు కూడా వాళ్ళకు వచ్చినాయి. ప్రమోషన్ల జీతాలు తీసుకున్నారు, అనుభవించారు. ఫైనల్ తీర్పు తెలంగాణ హైకోర్టు రిజెక్ట్ చేసింది. మీరు ఇక్కడ ఉండడానికి లేదు, మీరు వెళ్ళిపోవాల్సిందే సొంత రాష్ట్రానికని. సో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ అంతకుముందే ఆంధ్రప్రదేశ్లో 2021-22 ప్రమోషన్ ప్యానల్ తయారు చేశారు. ఆ ప్యానల్లో ప్రమోషన్లో మా జీవిత భాగస్వామి డాక్టర్ కొల్లి ప్రశాంతి మూడో పేరు. డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అప్రూవ్ చేశాడు, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫార్వర్డ్ చేశారు రికమెండ్ చేస్తూ. జీవో ఇష్యూ చేయడమే తరువాయి. ఆ సందర్భంలో ట్రాన్స్ఫర్స్ ముందు చేద్దాం, తర్వాత ఇది చేద్దాం, ప్రమోషన్లు జీవోలు ఇద్దామని చెప్పి నిర్ణయించుకొని దీన్ని అబయన్స్లో పెట్టి ముందు ట్రాన్స్ఫర్ చేశారు. 3 నెలలు 2 నెలలు అయిపోయింది. ఈలోపు తెలంగాణ కేసు జడ్జిమెంట్ వచ్చింది. జీవో ఇవ్వాల్సినటువంటి తరుణంలో ఆగిపోయి పెండింగ్ పెట్టినటువంటి వీటిని జీవోలు ఇవ్వకుండా ఆ తెలంగాణ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి వీళ్ళని పక్కన పడేసి వాళ్ళకి ఇచ్చేశారు. తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రమోషన్, వాళ్ళకు ప్రొఫెసర్షిప్ ఇచ్చేశారు ప్రొఫెసర్గా. ఈ మొన్న కాలేజీలోనే ఆమెని అపాయింట్ చేశారు. ఈమెకి స్థానం ఖాళీ లేదు. ప్రమోషన్స్ ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే లోపభూయిష్టంగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ డిపార్ట్మెంట్లో ఖాళీ పడితే ఆ డిపార్ట్మెంట్లోనే ప్రమోషన్ అప్పుడే వస్తుంది.
వాళ్ళకి వెనక చేరినా ముందు చేరినా సీనియారిటీతో సంబంధం లే, వాళ్ళు పనిచేసే విభాగంలో డిపార్ట్మెంట్లో ఖాళీ అయితేనే ప్రమోషన్ వస్తుంది. ఖాళీ లేదు మీకు ఇవ్వలేం, ఇది చేశారు. ఇదేం అన్యాయం, జీవో ఇష్యూ చేయాల్సింది సందర్భంలో ఇలా ఎలా చేస్తారని పోయి అడిగితే ఇది తప్పే. ఎవరిని అడిగారు? డిఎంఈ దగ్గరికి వెళ్ళాను. ఆనాడు రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. నేను ఆయన్ను అంతకుముందు ఎప్పుడు కలవాల, మొదటిసారి కలిసా, మా మిస్సెస్ని తీసుకొని వెళ్ళి కలిసా. ఆయన చాలా తెలిసిన వాడిగా మాట్లాడాడు. ఏంటి మీరు ఎక్కడున్నారు, ఎక్కడ ఇంతకుముందు అంటే, మీరు నాకు బాగా తెలుసు అండి, టీవీలో చూస్తుంటాను, అవి ఇవి మీ డిబేట్స్ అంటే నాకు ఇష్టం అన్నారు. మీరేం చేశారు విద్యార్థి దశలో అంటే, నేను ఒక వామపక్ష విద్యార్థి సంఘంలో పనిచేశాను, అది కూడా ఎస్ఎఫ్ఐ అని కూడా చెప్పారనుకోండి. చెప్పి నేను కాకినాడ మెడికల్ కాలేజీలో చదువుకున్న రోజుల్లో మీరు ఏఐఎస్ఎఫ్ స్టేట్ లీడరు, ఆల్ ఇండియా లీడరు అని చెప్పారు. ఒక 30 గంట ఇతర కబుర్లు కూడా మాట్లాడారు. నేను చాలా నిజాయితీపరుడు, అంతా బాగుంది అని అనుకున్నాను. ఆ రోజు మరి ఇలా చేయడం తప్పు కదా అంటే, హీ అగ్రీడ్, ఆన్ రికార్డ్ చెప్తున్నా, హీ అగ్రీడ్ ఇట్ ఈస్ ఎ మిస్టేక్, కానీ ఐఎమ్ హెల్ప్లెస్ అన్నారు. తర్వాత అదే వ్యక్తి అవినీతిలో విచారణ జరిగింది, ఆయన డిఎంఈ నుంచి సస్పెండ్ చేశారు, వేరే వాళ్లకు ఇచ్చారు, అదొక కథ. కానీ ఆ స్థాయిలో జరిగింది కాదు మా కేసు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్ నుంచి వచ్చింది. ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ? కృష్ణబాబు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ. నేను ఆయనకు ముందు రిప్రజెంటేషన్ పంపించా. తర్వాత తెలిసింది ఇద్దరుంటారు, ఈ విషయాలు చూసేది ముద్దాల రవిచంద్ర గారు అని చెప్పారు. జీవోలో కూడా ముద్దాడ రవిచంద్ర గారి పేరుతోనే జీవో ఇష్యూ అయింది. సో ఆయనకు మళ్ళీ రిప్రజెంటేషన్. మేడంని మీ శ్రీమతి గారిని పక్కన పెట్టేసి తెలంగాణ నుంచి వచ్చిన ఆవిడతో జీవో సంతకం పెట్టిన స్పెషల్ జీవో వాళ్ళ ఇద్దరే కోసమే స్పెషల్ జీవో ఇష్యూ చేశారు, ఇద్దరి కోసమే స్పెషల్ జీవో. సో అది ఆ స్పెషల్ జీవో మీద సంతకం పెట్టింది ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ముద్దాడ రవిచంద్ర గారు. సో దాన్ని రిప్రజెంట్ చేసినా, కాకపోతే తప్పని అంగీకరిస్తారు, చట్టం అంగీకరించదని చెప్తారు, కానీ జీవో క్యాన్సిల్ చేసి ముందు సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళకి జీవోలు ఇవ్వరు, ప్రమోషన్స్ ఇవ్వరు. హైకోర్టుకి వెళ్ళాం. దీని మీద హైకోర్టుకి వెళ్ళాం. రిట్ పిటిషన్ దాఖలు చేశాను. రిట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఇక గవర్నమెంట్ ప్లేడర్లు అటెండ్ గారు కదా, వాయిదాలు వేయించడమే, వాయిదాలు జరుగుతున్నాయి. మేము రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాం, కనీసం కోర్టు వైపు కన్నా రండి మీ వాదన వినిపించండి అని. లేదు. ఫైనల్గా ఒక 1 year పాటు లాగిన తర్వాత జీవో విత్డ్రాన్ తీసుకొచ్చి రిప్లై కోర్టులో వేశారు, సబ్మిట్ చేశారు జీవో విత్డ్రా. ఎందుకంటే వాదనలు చేస్తే దొరికిపోతారు, అది పెద్ద న్యూస్ అయింది. సో సైలెంట్గా జీవో విత్డ్రా అని అన్నారా? విత్డ్రా చేసాం జీవో అని పెట్టేశారు. మనకు అనుకూలంగా జీవో వచ్చింది, అయితే తీర్పు వచ్చింది. తీర్పుని ఇంప్లిమెంట్ చేయమని ఒక 1 రోజుల పాటు గడువు ఉంటుంది కదా, రిప్రజెంట్ చేసాం, చేయలే. ఈలోపు ఏం చేశారు, ఈ 1 రోజులు స్పెషల్ సర్క్యులర్ ఒకదాన్ని ఇష్యూ చేశారు. జీవో కాకుండా సర్క్యులర్ డిఎంఈతో చేయించారు. సీనియారిటీని తమ్మిని బమ్మిని చూస్తూ వెనక ముందుకు మారుస్తూ ఒకటి చేశారు. ఇదేంది అని వెంటనే మళ్ళా రిప్రజెంట్ చేశాం. చేస్తే వాళ్ళు తల్లాడించారు. వెంటనే రెండవ రిట్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశాం. దాన్ని ప్రొలాంగ్ చేస్తూ వచ్చి ఫైనల్గా తీసుకొచ్చి ఆ సర్క్యులర్ను కూడా ఉపసంహరించుకున్నామని రిటర్న్గా వేశారు హైకోర్టులో. సో మనకు అనుకూలంగా మళ్ళా రెండోసారి విజయం. దాన్ని ఆధారంగా చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఇప్పటికైనా కోర్టు ఈ జడ్జిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని అంటే లేట్ చేస్తామన్నారు. లేట్ చేస్తూ 30 days పీరియడ్ ఉంది కదా, మనం కోర్టు కోర్టు ధిక్కార కేసును వేయడానికి. ఆ పీరియడ్లో ఏం చేశారంటే, ఆ క్యాండిడేట్ని ఎవరికైతే అక్రమంగా ప్రమోషన్ ఇచ్చి కూర్చొని ఆమె చేత హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయించారు. సో ఆవిడ రంగంలో దింపితే దీన్ని మళ్ళీ పొడిగించేదానికి, మళ్ళీ టైం పాస్ చేయడం. షీఈస్ కంటిన్యూయింగ్ హర్ పొజిషన్. సో అక్కడ పోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత విచారణ మళ్ళీ కొనసాగింది. 10 మంది, మీరు ఆశ్చర్యపోతారు, 10 మంది హైకోర్టు జడ్జీల బెంచ్లు మారినాయి. ఇండివిజువల్గా తీసుకుంటే 10 మంది జడ్జీలు, చీఫ్ జస్టిస్ బెంచ్తో సహా తిరిగింది ఈ కేసు. ఫైనల్గా ఈ ఆమె అప్పీల్ను కొట్టేసి మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. మూడోసారి అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే
మా మిస్సెస్ నేను ఇద్దరం కలిసి యూకేకి వెళ్ళాలి. యూకేలో మా అమ్మాయి జాబ్ చేస్తుంది. ఆమె రిజిస్టర్ మ్యారేజ్ అక్కడ. మేము టికెట్లు బుక్ చేసుకున్నాం బెంగళూరు నుంచి. ముందు రోజు వరకు కూడా జీవో రాలా. జీవో రాకపోతే నేను ఆనాడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు, ఆయనకు కాంటాక్ట్ చేశా. ఆయనకు ముందే రిప్రజెంట్ చేసాం, మళ్ళీ కాంటాక్ట్ చేశాం. మేము ఇప్పుడు వెళ్తున్నాము, తిరిగి వచ్చేటప్పటికి మీరు జీవో ఇస్తారు, ఇస్తే 15 రోజుల లోపల చేరలేదని చెప్పి, ఎందుకంటే మేము రాలేం కదా, 15 రోజుల లోపు రాలేం కాబట్టి మీరు ఇచ్చిన వ్యవధిలో మీరు చేరలేదు కాబట్టి రద్దు చేసాము, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని మళ్ళీ చెప్తారు. అందుకనే మేము ఈరోజే చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నా జీవోని వెంటనే విడుదల చేయమని అని. అంటే ఆయన ఏమన్నా అంటే ఐ కాంట్ హెల్ప్ అన్నాడు. ఏమన్నా, మినిస్టర్ దగ్గర ఫైల్ ఉంది అంటే 15 రోజుల నుంచి ఉంది అని. మినిస్టర్కి ప్రమోషన్కి ఇది డిపార్ట్మెంటల్, ఇది కోర్టు జడ్జిమెంట్ ఉంది, ఏ విధంగా మీరు మంత్రికి ఏం సంబంధం అండి అని అంటే, మీరు అలా మాట్లాడతాట మంత్రి దగ్గర ఉంది అని అన్నాను. మరి దాన్ని తెప్పించుకోవాలి కదా, 15 రోజుల నుంచి లేదంటే. ఆయన అన్నమాట ఎంత తెలుసా, ఫైల్ వెంటబడాలా నేను అన్నాడు. ఫైల్ వెంటబడాలా నేను అన్నాడు. ఏం మాట్లాడతారండి మీరు, మిమ్మల్ని వెంటబడమని నేను ఎందుకు? కృష్ణబాబుతో ఓవర్ టెలిఫోన్ అని అంటే ఏం మాట్లాడతారు, మీరు వెంటబడమని నేను చెప్పానా? అసలు మినిస్టర్కి సంబంధం లేని ఫైల్ అది. రాజకీయ నిర్ణయం ఏముంది? రాజకీయ నిర్ణయం లేదు, కోర్టు నిర్ణయం ఉంది, లేకపోతే డిపార్ట్మెంటల్గా డిపిఆర్ ఇది వాళ్ళకి ప్రమోషనల్ ప్యానల్ 2021-22 ప్యానల్ లిస్ట్ తయారు చేశారు. అక్రమంగా మధ్యలో ఇవన్నీ చేసి ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, అందువల్ల ఆమెకే సంబంధం అని ఇది చేశాను అని ఆయన ఫైల్ ఎంటబడగన్నా అన్న మాట తర్వాత ఇంకా ఆయనతో కొనసాగించడం కాన్వర్జేషన్ మంచిది కాదని ఈ మాటలనని మేమైతే రేపు బెంగళూరుకి వెళ్ళి ఫ్లైట్ తీసుకొని యూకేకి వెళ్తున్నాం, మేము తిరిగి రాలేం, ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, మ్యారేజ్ ఇది కూడా చెప్పాను, మా అమ్మాయి మ్యారేజ్ రిజిస్టర్ మ్యారేజ్ వెళ్తున్నాం, ఈ లోపు మేము నష్టపోతాం కదా, అందుకని మా అడ్వకేట్తో ముందే ఆథరైజేషన్ ఇచ్చేస్తాను, కోర్టు ధిక్కార కేసు ఫైల్ చేయమని చెప్పి రేపు మేము బయలుదేరి రేపు పొద్దున లోపుగానే మాకు సమస్య పరిష్కారం కాకపోతే షీ విల్ ఫైల్ ది కేస్ డే ఆఫ్టర్ టుమారో అని చెప్పి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పాను. చెప్పి పెట్టేశాను ఫోను. మరుసటి రోజు 11-12 గంటలకు జీవో వచ్చేసిందండి. సేమ్ కాలేజీ కాబట్టి పొద్దున్న రిలీవ్ అయింది, మధ్యాహ్నం రిపోర్ట్ చేసేసింది ప్రమోషనల్ పోస్ట్లో ప్రొఫెసర్గా. అప్పుడు ఆ ఒక్కరోజు మిస్ అయితే ఇంకెంత అన్యాయం జరిగేదో ఒకటి. రెండవది, ఈ 2 సంవత్సరాల పాటు లీగల్ బ్యాటిల్ పోయింది. 2 సంవత్సరాల సీనియారిటీలో, ప్రొఫెసర్ సీనియారిటీలో వెనకబడిపోయింది. దానివల్ల ఈరోజు ఆమె కంటే జూనియర్స్గా ఉండేవాళ్ళు ప్రిన్సిపాల్స్గా ఉన్నారు, ఇంకా ఇతర పొజిషన్స్లో ఉన్నారు. ఆమె అప్పుడే వచ్చుంటే 3 ఏళ్ల ప్రొఫెసర్షిప్ వచ్చేది, సర్వీస్ ఉండేది, అడిషనల్ డిఎంఈ అయ్యేది. ఈరోజు అవన్నీ కూడా పోయినాయి. ఈ ప్రాసెస్లో మీకు అత్యంత సన్నిహితంగా నాటి ప్రభుత్వ సలహాదారుణ్ణి మీరు అత్యంత చనువుగా, మీ మధ్య స్నేహం ఉంది, ఆయన దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా ఈ సమస్యని? చాలా కాలం నుంచి నేను 1972 నుంచే ఏఐఎస్ఎఫ్లో చేరి సిపిఐ కమ్యూనిస్టు పార్టీలో సిపిఐలో చేరి కింద నుంచి పైకి వచ్చిన వాడిని. ఆల్ ఇండియా వరకు ఏఐఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ పోయాను. సిపిఐ స్టేట్ సెక్రటేరియట్ మెంబర్గా ఉన్నా. రామకృష్ణ, నారాయణ, వీఆర్ ఆల్ కొలీగ్స్. సుధాకర్ రెడ్డి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు స్టేట్ సెక్రటరీ కాబట్టి నేను ఆయన టీంలో భాగస్వామిని సెక్రటేరియట్లో. ఏఐటీసీలో ఉన్న స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇతర అనేక బాధ్యతలు నిర్వహించారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, విశాలాంధ్ర విజ్ఞాన సమితి కార్యదర్శిగా ఉన్నా. విశాలాంధ్ర డైలీ అవన్నీ కూడా నిర్వహించేటువంటి సంస్థ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ ఉద్యమ నేపథ్యం ఉన్నది నాకు. ఆ మాటకు వస్తే, చంద్రబాబు నాయుడు గారు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు నేను తిరుపతిలో 75 to 78 డిగ్రీ, 78 to 80 పీజీ యూనివర్సిటీలోనే చేశా. మా మధ్య ఆనాటి నుంచి కూడా స్నేహ సంబంధాలు ఉన్నాయి. కానీ ఏనాడు కూడా
అలాగే తర్వాత నేను కడప జిల్లా సెక్రటరీగా సిపిఐ సెక్రటరీగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదట రెండోసారి ఎన్నికల్లో నిలబడినప్పుడు లోక్సభ సభ్యుడిగా సిపిఐ ఆఫీస్కి వచ్చారు సహాయాన్ని అర్థించడానికి. అప్పుడు మేము సిపిఐ టీడీపీ అనుబంధం ఉంది, మైత్రి ఉంది, మేము చేయలేమని చెప్పాను నిర్మోహమాటంగా. ఆనాటి నుంచి రాజశేఖర రెడ్డి గారితో కూడా స్నేహ సంబంధాలు ఉన్నాయి. కానీ ఏనాడు కూడా నేను ఏ చీఫ్ మినిస్టర్ కానీ ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే దగ్గరికి వ్యక్తిగత విషయాలపైన ఎప్పుడూ పోయి రిప్రజెంట్ చేసి ఇది చెయ్యండి అని అడిగినటువంటి దాఖలాలు లేవు. నా మనస్తత్వానికి అది వ్యతిరేకం. కానీ ఈ విషయం వచ్చేటప్పటికి మీరు అడిగారు కాబట్టి చెప్తే ఇది ధర్మబద్ధమైంది, ఇది హక్కుకు సంబంధించి. అందుకని ఈ విషయం వచ్చేటప్పటికి అది కూడా ఒకసారి హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ముందు పోలా నేను అడగలేదు, అది కూడా పోయి కలవలేదు. తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేయకపోయి ఇంత వేధిస్తున్నటువంటి పూర్వరంగంలో నాకు అత్యంత సన్నిహితుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి, ఆయన పై స్థాయిలో ఉన్నారు కదా, సలహాదారుడు కదా, నేను ఫోన్ చేసి ఏంటా ఇట్టుంది అని ఆయన దృష్టికి తీసుకెళ్తే ఎక్కడో హర్ట్ అయినట్టుందిరా, ఇదే మాట అన్నారు, ఎక్కడో హర్ట్ అయినట్టుందిరా, ఏంటి హర్ట్ అయ్యేది అని అన్నా అని నాకు చికాకేసింది. హర్ట్ కావడం ఏమిటి విధంగా? ఇప్పుడు ఒక హక్కు కోసం పోరాటం చేసి 3 రిట్ పిటిషన్లు, 2 రిట్ పిటిషన్లు, 1 అప్పీలు, అన్నింటిలో విజయం సాధించిన తర్వాత ఉద్యోగం జీవో ఇష్యూ చేయాల్సిన సందర్భంలో డిలే చేస్తుంటే హర్ట్ అంటే నేను కోర్టుకు పోయినందుకు, మేము కోర్టుకు వెళ్ళినందుకు హర్ట్ అయ్యారా? లేదా నేను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఉద్యమాల్లో రాటుదేలు వచ్చిన కాబట్టి 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రతి తప్పును ఎత్తి చూపినందుకు హర్ట్ అయ్యారా? లేదు. అసలు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ఆ రోజు అది వాళ్ళకి తెలియదు అనుకోండి, అది నేను ఎప్పుడూ చెప్పలేదు, ఈరోజు చెప్తున్నా మీకు. వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం లేదు. నాకు చంద్రబాబుతో ఉన్న సంబంధం కూడా తెలియాల్సిన అవసరం లే. కానీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావన చేశా. నేను వాళ్ళ అటువంటి ప్రభుత్వాల దగ్గరికి, నేతల దగ్గరికి పోనని చెప్పడానికి. కానీ ఇది ఇంత క్రూషియల్గా 3 సార్లు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఆ ప్రభుత్వం జీవో ఇష్యూ చేయకపోతే తెలిసిన మిత్రుడు కదా దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడో హర్ట్ ఉన్నట్టుంది. హర్ట్ కావడానికి దీనికేం సంబంధం? దేనికి హర్ట్ కావాలి? పొలిటికల్గా నా యాక్టివిటీ చూసి జగన్మోహన్ రెడ్డి హర్ట్ అయ్యాడా? ఎందుకంటే ఇంకా ఇష్యూ రాబోతుందని చాలా వాటి మీద నేను విమర్శలు చేశా. ఆ రోజు పోరాటం చేశాం. నా మీద ట్రోల్ చేశారు. ఒక టీవీ ఛానల్లో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే నేను ఆ మాట అన్నానని చిన్న కట్టింగు 10 సెకండ్స్ కట్టింగ్ తీసి యూట్యూబ్లో నుంచి తీసి జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి ఆ పదాన్ని నా మీద ఫోన్లు అటాక్ చేస్తామని, నా మిత్రులు నీకు ప్రాణహాని ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ ప్రభుత్వ కాలంలో. ఐ నెవర్ కేర్డ్. నేను చెప్పాను వాళ్ళకి, అమితంగా చెప్పినటువంటి వాళ్ళకి, నేను కమ్యూనిస్టును, నా జోలికి ఎవడు రాలేడు, వస్తే చూసుకుందాంలే అని చెప్పాను. అంతేగాని ఏనాడు నేను నా వాయిస్ను కట్టేసుకోలేదు, నన్ను గళాన్ని వినిపించకుండా లేను. సో ఎక్కడో హట్ అయ్యారనే దానికి సంబంధించి మీ శ్రీమతికి ధర్మబద్ధంగా బై లా ఏదైతే జరగాల్సిన దాన్ని కూడా ఈవెన్ 3 సార్లు మీరు హైకోర్టుకి వెళ్ళి ప్రభుత్వం మెడలు వంచినా కానీ ఆ తీర్పుని ఇంప్లిమెంట్ చేయకుండా మీకు సలహాదారుడిగా, ఆనాటి ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్న వ్యక్తి మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా హర్ట్ అయ్యారనే ఉద్దేశంతో ఒక పాలిగాడి రాజ్యాంగాన్ని అమలుపరిచారు ముమ్మాటికి. ఇక్కడ కోర్టుకు సంబంధించి ఒకటి చెప్తా, నా వరకు నేను కోర్టు ఫీజులు కూడా చెల్లించుకునే పరిస్థితి లేదు. అడ్వకేట్ ఫీజు అట్టుంచండి, కోర్టు ఫీజు అంటే ఇప్పుడు తక్కువ, ఆమెకు వచ్చే జీతం నుంచి పే చేస్తాం, కానీ ఫీజులు చెల్లించుకోలేము. హైకోర్టుకు సుప్రీంకోర్టులో పోతే మనకు తెలుసు కదా. కానీ మాకు అత్యంత సన్నిహిత కుటుంబమైన ఫ్యామిలీ కుటుంబం నుంచి వచ్చి ఆ అమ్మాయి ఇప్పుడు ఆమె హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంది. మా అమ్మాయి కిందనే లెక్క. ఆమె కేసు టేకప్ చేసింది, ఇంక్లూడింగ్ కోర్టు ఫీజుతో సహా ఆమె చెల్లించింది. షీ ఫాట్. ఆ విధంగా ఆ కేసులో 2 సంవత్సరాలు హైకోర్టులో పోరాటం చేయగలిగాం. సో సజ్జలకి మీకు కన్వర్సేషన్ ఎక్కడో హర్ట్ అయినట్టుందిరా అన్నదానికి మీరు ఎస్,
అది చాలా బాధించింది నన్ను. నాటి నుంచి నేటి వరకు మళ్ళా నేను మాట్లాడాలనేటువంటి ఆలోచన కూడా నా బుర్రలో లేకుండా పోయింది. ఐఎమ్ పిటీ ఫర్ దట్. ఆనాటి రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ముద్దాడ రవిచంద్ర గారిని కలవటం కానీ ఏమైనా ఉత్తరపత్రికలు జరిగినాయా? నేను కలవడానికి ఇంటర్వ్యూ కోరాను, ఎప్పుడూ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కానీ ఫోన్లు చేస్తే చాలా నమ్రతగా గౌరవంగానే మాట్లాడారు. ఆ విషయం చెప్పాలి. ఈ కొట్టేసిన జీవోలను వెంటనే నాకు పంపించేవాడు కూడా. చేయలేదు కదా న్యాయం. కొట్టేసినటువంటి జీవోను మాత్రం ముందు హైకోర్టుకు పెట్టేటప్పటికే ఎటు అక్కడ పోతా తీసుకుంటాం కాబట్టి ఏమో నాకు కూడా పంపించేవారు వాట్సాప్లో. సో నాకు ఆయన పట్ల సదభిప్రాయం ఉన్నింది. కానీ ఆఖరికి వచ్చేటప్పటికి మొదటి సదభిప్రాయం, చివరికి వచ్చేటప్పటికి ఈయన బలహీనుడు అనేటువంటి పరిస్థితికి వచ్చింది. మీ ఆ కార్యాలయం అవినీతికి కేంద్రంగా మారిపోయిందని ఆన్ రికార్డ్ రిటర్న్గా నేను ఆయనకు రాశాను, ఉత్తరం రాశాను. ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్రకి మీరు స్వయంగా రాశాను. కార్యాలయం అవినీతిలో మునిగిందని రాశారా? కేంద్రం అని రాశాను. ఆయన మాట్లాడినప్పుడు చాలా నమ్రతగా గౌరవంగానే ఉండేవాడు. ఎప్పుడైతే ఇతన్ని ఆ ముద్దాడ రవిచంద్రని గవర్నమెంట్ మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పేషీలో, ముఖ్యమంత్రి గారి పేషీలో మొదటి ప్రిన్సిపల్ సెక్రటరీగా తీసుకున్నారనే వార్త పత్రికల్లో వచ్చిందో ఐ వాజ్ షాక్డ్. ఇంత పైనుంచి ఎవరు చెప్పారో ఏం చేశారో తెలియదు, కానీ చెప్పిన మాట వాళ్ళు కాళ్ళతో చెప్తే చేతులతో చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఈ వ్యక్తిని మీకు మేడంకి అన్యాయం చేసిన జీవో మీద ఇదే ముద్దాడ రవిచంద్ర సంతకం. ఇదే సంతకం. అందుకనే ఈ మాట అన్నాను నేను. కాలితో చెప్తే చేత్తో చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఆ గవర్నమెంట్లో వ్యవహరించిన వ్యక్తి ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడతాడు? ఐ మేడ్ పబ్లిక్ కామెంట్ ఆన్ దిస్. ఐ కెన్ ప్రొడ్యూస్ దట్. ఆ రోజే నేను సోషల్ మీడియాలో కామెంట్ చేశాను ఇది. మరి ఆ గవర్నమెంట్కు ఆ పందలు చేశారు. ఈ కూటమి గవర్నమెంట్లో సీఎం ఆఫీస్లోనే ఆయన మొదటి ఆఫీసర్గా అపాయింట్ అయ్యారు. ఈరోజు కొనసాగుతున్నారు. అంటే నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే, తప్పులు చేసిన వాళ్ళు, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు, అక్రమ జీవోలు ఇష్యూ చేసిన వాళ్ళు అవినీతి లేకుండా చెయ్యరు కదా. ఆ అవినీతికి కేంద్రం అని నేను రాస్తే ఆ నిర్ధారణకు వచ్చి దానికి కూడా స్పందించినటువంటి మనస్తత్వం అని ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి సీఎం ఆఫీసులో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎలా అవుతాడు? ఎలా అర్హత సాధిస్తారు? ఏం మార్పు కోరుకున్నాం, ఏం మార్పు జరిగింది అని ప్రజలు అడుగుతున్నారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను ఈ మాట చెప్తున్నా. నాటి జగన్ ప్రభుత్వంలో ఇంకో పవర్ సెంటర్ ప్రవీణ్ ప్రకాష్, ఆయన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీఆర్ఎస్ పెట్టేసి వెళ్ళిపోయారు. నిన్న మీ ఆలోచన పరుల వేదికలో సభ్యులు ఏబి వెంకటేశ్వర గారిని ఉద్దేశించి గతంలో ఫినాన్స్ సెక్రటరీగా పనిచేసిన జాస్తి కృష్ణ కిషోర్ గారి గురించి ఆయన తప్పు చేశాను అని చెప్పి పశ్చాత్తాపడుతూ 16 నిమిషాల వీడియో ఆనాటి తన తప్పుల్ని వీళ్ళిద్దరి పట్ల అతను ప్రవర్తించిన విధానాన్ని పట్ల ఏదో కొంత బాధపడినట్టు చేశారు. దాన్ని ఎలా విశ్లేషించాలంటారు? ప్రవీణ్ ప్రకాష్ గారి ప్రకటన ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ ఐఏఎస్ల వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందో, హీనమైనటువంటి స్థితికి చేరిందో కళ్ళకు కట్టినట్టు దాన్ని చూడవచ్చు. డీజీపీ ఆఫీస్ నుంచి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద చర్యకు ప్రతిపాదన జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండే ప్రవీణ్ ప్రకాష్ గారికి వచ్చినట్లుగా, ఆయన దాన్ని ఆమోదించినట్టుగా సారాంశం. ఆయన ఇచ్చినటువంటి ఉదాహరణ చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏది, ప్రభుత్వ వాహనాన్ని వినియోగిస్తే డీజిల్ అది దుర్వినియోగం కింద చూడబడుతుందా లేదా అనేది, నైతికత అనైతికత చట్టం ఇవన్నీ కూడా నా పరిగణలోకి తీసుకోకుండా నేను చర్యకు ఇచ్చేసానని. దాన్నే కులబద్ధగా తీసుకుంటే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యేల వారికి, చీఫ్ సెక్రటరీగా ఉన్న వారి నుంచి కింద ఉద్యోగం వరకు ఎవరైనా ఉద్యోగంలో కొనసాగలరా? ఈ వ్యవస్థ ఒక్కసారి
ఆయన కనిపించలేదా? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా ఎందుకు ప్రివేల్ కాకుండా ఆయన రికమెండేషన్ని అంగీకరించాడు చర్యకి. ఈరోజు ఆయన ఒప్పుకున్నాడు, క్షమాపణ చెప్పాడు. సమస్య అయిపోయినట్టేనా? దానికి ఫుల్ స్టాప్ పెట్టచ్చా? అసలు డీజీపీ ఆఫీస్ నుంచి వెళ్ళిన ప్రతిపాదన ఏంటి? ఏ కారణాలతో పోయింది? ఎవరు ఆ విధమైనటువంటి అడ్రస్ ఇచ్చారు? ఫ్యాబ్రికేషన్లో ఏమేమి ఉన్నాయి? ఎవరు దాని వెనకాల ఉన్నారు? అంత సింపుల్గా ప్రవీణ్ ప్రకాష్ గారు ఎలా ఆమోదించారు? ఆయన స్థాయిలోనే జరిగిందా? ఆయన మీద ఇంకెవరు పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదా? దీని లోతుపాతుల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ముందున్న బాధ్యతగా నేను భావిస్తున్నా. ఆ పని చేయకపోతే ఆయన తప్పు చేశాడు, క్షమాపణ చెప్పాడు, అయిపోయింది. సో ప్రవీణ్ ప్రకాష్ ఇంకా లోతుగా మరిన్ని వీడియోల్లో అసలు ఏం జరిగిందనేది విస్పష్టంగా చెప్పాల్సింది చాలా ఉందంటారా? చాలా ఉంటుంది. ఆయన ఒక ఏబి వెంకటేశ్వర గారిది కాదు కదా. ఇప్పుడు నేను మా మిస్సెస్ది కోట్ చేశా, అది కూడా ఒక దశలో సీఎంఓ ఆఫీస్ నుంచే వచ్చిందని చెప్పి వినికిడి. అంటే ఇలాంటివి ఎన్ని చేశారో. మా మిస్సెస్ చిన్నది, ఏబి వెంకటేశ్వర గారిది చాలా పెద్దది. ఆయన డీజీపీ కావాల్సిన వాళ్ళు ప్రమోషన్ రాలేదు కదా, 5 ఏళ్ళు కుర్చీలో కూర్చొనికుండా చేశారు. ఒక రోజన్నా జైలుకి పంపించాలని, ఒక రోజన్నా జైలుకు పంపించాలి, ఒక గంట అయినా పంపించాలి. లేదంటే ఆయన ఒక్క క్షణం కూడా కుర్చీలో కూర్చోబెట్టడానికి వీల్లేదు. రిటైర్మెంట్ అప్పుడు కూడా కోర్టు తీర్పుతోనే కదా, లాస్ట్ డే అదే రోజు కూర్చి అదే రోజు రిటైర్మెంట్. గంటే కూర్చోవడం, లేచి రావడం, రిటైర్మెంటు. యూనిఫామ్లో రిటైర్ కావాలనే సంతృప్తి కూడా లేకుండా చేయాలని. ఎంత నికృష్టమైనటువంటి కక్ష సాధింపుతో కూడినటువంటి, క్రూరత్వంతో కూడినటువంటి చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్య అది. ఈరోజు వాటన్నింటి యొక్క లోతుపాతుల్లోకి వెళ్ళాలి. ఆ వ్యవస్థ భ్రష్టు పట్టిందని చెప్పాను నేను. ఈరోజు వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. దాన్ని సుప్రీంకోర్టు ఒక సందర్భంలో వ్యాఖ్య చేశారు సిబిఐకి సంబంధించి, పంజరంలో చిలక అని. అంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ ముఖ్యమంత్రుల చేతుల్లో పంజరంలో చిలక లాంటి వాళ్ళ. ఇది ప్రవీణ్ ప్రకాష్ గారి ధ్వని, ఆయన వ్యక్తం చేసినటువంటి ఆ పశ్చాత్తం వెనకాల నేను చూస్తున్న కోణం అది. ఈరోజు దాన్ని వెలికితీసి నిజానిజాలు వెల్లడించకపోతే, ఒక్క ఏపీ వెంకటేశ్వర గారి వ్యక్తిగతమైనటువంటి నష్టం 5 ఏళ్ళు ఇబ్బంది పడడం, ఆర్థిక నష్టం, ప్రమోషన్లు, కుటుంబ మానసిక క్షోభ ఆయన కూడా ప్రస్తావించాడు అనుకోండి, వాటి వరకే పరిమితం కాదు. ఆంధ్రప్రదేశ్ సమాజం ఏ విధంగా నష్టపోయింది, రాజ్యాంగ విలువలు, చట్టబద్ధమైన పాలన ఎందుకు గాడి తప్పింది, ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ అంటే బయట వాళ్ళు వేలెత్తి చూపెట్టేటువంటి పరిస్థితి. ప్రవీణ్ ప్రకాష్ లాంటి అధికారులు ఇవాళ పలికే చిలక పలుకులు ఆనాడు వ్యవస్థల విధ్వంసంలో ప్రధాన కారకులు వీళ్ళే కదా. ప్రధాన కారకులు ఈ గవర్నమెంట్ మారగానే వెంటనే బీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన సుఖంగా, చేతులు దులిపేసుకొని. ఆయనకేమీ బాధ్యత లేదన్నట్టుగా ఈరోజు బయట కూర్చొని మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు బహుళజాతి కంపెనీలో ఎక్కడో మంచి ఉద్యోగంలో చేరాడని కూడా బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద కూడా ఉంది కదా. ఆనాటి వ్యవహారాలని మొత్తం బయటికి లాగే వ్యవహారాన్ని, ప్రభుత్వాన్ని ఎందుకు, ఆ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి కొత్త ప్రభుత్వాన్ని కూటమి తెచ్చుకున్నారు? ఆనాడు జరిగిన తప్పుల కన్నింటికి విధ్వంసానంతాన్ని సరిదిద్దడం, బాధ్యులను శిక్షించడం కోసం. ఆ విధ్వంసంలో భాగస్వామిగా ఉండేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసరు ప్రవీణ్ ప్రకాష్ గారు సీఎంఓలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అని తెలిసి ఆయనకి వీఆర్ఎస్ అప్లై చేసుకోగానే వీఆర్ఎస్ శాంక్షన్ చేశారు. ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు గడ్డను కూర్చొని మాట్లాడుతున్నాడు ఈ మాటలో. ఈరోజు వాటిని విచారణ ఎదుర్కోవాల్సిన ప్రవీణ్ ప్రకాష్ కూటమి ప్రభుత్వంలో హాయిగా బయటపడిపోయారు. ఆయన క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి నష్టం, ఐపీఎస్ ఐఏఎస్ వ్యవస్థకు జరిగిన నష్టం, ఎవరు డీజీపీ ఆఫీస్ నుంచి ఎవరు అలాంటి ప్రతిపాదన పంపించారు? ఎందుకు పంపించారు? ఏంటవి అంటే? అందుకని నేను ఐపీఎస్ వ్యవస్థను కూడా అంటున్నాను. ఈయనేమో ఐఏఎస్, ఈయన వ్యవస్థ. ఈరోజు టీటీడీ విచారణ జరుగుతుంది. ఆయన ధర్మారెడ్డి గారు చెప్పినట్టుగా వస్తూ ఉంది. ఆనాడు ఐఏఎస్ ఆఫీసర్లే కదా ఈవోలుగా ఉన్నది.
వాళ్ళు కూడా ఆమోదించారు కదా అని ఆయన పరోక్షంగా ప్రస్తావించారంటున్నారు. నిజమే కదా. ఆ విధంగా ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థే ఆంధ్రప్రదేశ్లో భ్రష్టు పట్టిపోయిందనే ఆవేదన వచ్చింది. దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ సమాజం పైన పడింది, అభివృద్ధి పైన పడింది, విధ్వంసం జరిగింది. నాడు నేడు కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఐఏఎస్లు వాళ్ళు కోరుకున్న పోస్టుల్లోకి వెళ్ళటం కోసం నానాగడ్డి గరుస్తున్నారు అనే దాంట్లో నిజం ఉందన్న అనొచ్చా? నేను ఒక ప్రబల నిదర్శనం ముద్దాడ రవిచంద్ర గారితో చెప్పాను కదా. వారిని గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉండవా? వాళ్ళ సర్వీసు ఏమేమి ఎలా ఏంటని. ఈ ప్రభుత్వం ఎవరినైనా తీసుకోవాలంటే, ఒక జడ్జిని నియమించాలన్నా న్యాయ వ్యవస్థలో, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ నియమించాలన్నా, వాళ్ళను ఎక్కడ ఏ పోస్టులో పెట్టాలన్నా, చిన్న చిరుద్యోగి అయినా సరే గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగం అపాయింట్ చేయాలంటే ట్రాక్ రికార్డ్ తీసుకుంటారు కదా. మరి కీలకమైనటువంటి బాధ్యతలు ఈ ప్రభుత్వంలో కూడా అటువంటి వాళ్లకు దక్కుతున్నాయంటే మీరు చెప్పింది వాస్తవం కదా. పైరవీలో లేకపోతే ఇంకోటో అది రాజకీయ ప్రలోభాలు, వేరే వాళ్ళు. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం, 3 పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ ఎవరిని రికమెండ్ చేస్తూ ఉందో, ఎవరిని ఏ పొజిషన్లో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నదో మనకు తెలియదు. కానీ ఇటువంటి వాళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు గ్లేరింగ్గా. నేను అందరినీ అటువంటి వాళ్ళు అనను, కానీ స్వయంగా నాకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కొంతమంది పేర్లు చెప్తున్నా. మరి ప్రవీణ్ ప్రకాష్ గారు అటువంటి కేటగిరీలో ఉన్నారని సీఎంఓ ఆఫీసులో చక్రం తిప్పిన ఐఏఎస్ ఆఫీసర్లో ఈయనే చీఫ్ సెక్రటరీ కూడా లెక్క చేయరు. చీఫ్ సెక్రటరీ దగ్గరికి పోయేవాళ్ళు కాదు, లేకపోతే ఆయన చెప్పినట్టు చేసేవాళ్ళు కాదు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేసేవాళ్ళు అని ఆ రోజు ప్రసార మాధ్యమాలు వచ్చింది. దానికి నమ్మశక్యంగా ఆయన పోయి ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చోంటే ఆయన మోకాళ్ళ మీద కూర్చున్న చిత్రాలు కూడా ప్రదర్శించారు. ఎందుకు ఆ విధంగా చేశారని ఒక టీవీ ఛానల్లో అడిగితే ఏదో డొంకతేడు సమాధానం చెప్పారు. అందువల్ల ఇలాంటి వాళ్ళు చక్రం తిప్పి ధ్వంసం చేసిపోయిన తర్వాత విధ్వంసకులుగా ఐఏఎస్ ఆఫీసర్ల జాబితాలో చేరినటువంటి వాళ్ళుగా ఏ విచారణ ఎదుర్కోకుండా బయటకు వచ్చి ఈరోజు వేరే ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు ఏదో ఒక క్షమాపణ సరిపోతుందా? సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది పోయి సీజే పైన బూటు విసిరేయడానికి ప్రయత్నం చేశారన్నారు. ఆయన అంటే వ్యవస్థను అగౌరవపరిచేశారు, రాజ్యాంగబద్ధ వ్యవస్థను. ఇక శిక్ష లేదు, పర్వాలేదు అంటే రేపు ఇంకొకటి జరగదా ఇటువంటిది? ఇలాంటి వాళ్ళకి శిక్ష వేయకపోతే, ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళకి క్షమాపణలతో వదిలేస్తే ఆ వ్యవస్థలు బాగుపడతాయా? సుపరిపాలన చేయగలరా? ప్రజలకు మేలు, సమాజానికి మేలు జరుగుతుందా? ఈ ప్రశ్న ఈనాడు కూటమి ప్రభుత్వం తమకు తాము వేసుకొని సమాధానం ప్రజలకు చెప్పాలి, జవాబుదారీతనంతో, పారదర్శకంగా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసానికి కారకులైన బ్యూరోక్రసీ పర్సనల్గా హర్ట్ అయ్యారు అనే దానికి సంబంధించి ఆనాటి వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించిన పవర్ సెంటర్ రన్ చేసిన సలహాదారులు, ఆ చుట్టూ ఉన్నటువంటి అధికారాన్ని ఎంజాయ్ చేయటానికి మాత్రమే ఒక ప్రైవేట్ ఎస్టేటు, ఒక ప్రైవేట్ రాజ్యాంగాన్ని ఏదైతే టీడీపీ శ్రేణులు నాడు రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి వర్ణించారో ఆ వాళ్ళ సొంత రాజ్యాంగం ప్రకారమే నడవటానికి సహకరించిన ఈ బ్యూరోక్రసీ మళ్ళీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కీలక స్థానాల్లో వాళ్లే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఇది ప్రజలు కోరుకుని ఇటువంటి పాలన కాదు, ఇటువంటి అధికారుల్ని శిక్షించాలి అనే ప్రజలు అఖండమైన మెజార్టీతో కూటమికి పట్టం కట్టారు. ప్రభుత్వం తక్షణం నాటి తప్పులను వెలికితీసి బాధ్యుల్ని శిక్షించి కీలక స్థానాల్లో బాధ్యతతో మెలిగే వ్యక్తుల్ని, క్లీన్ చిట్ ఉన్న ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు ఒక గౌరవంగా ఈ సమాజం పట్ల నిజమైన సేవ చేయటానికి దక్కిన అవకాశంగా భావించే అద్భుతమైన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. చెక్ చేసి వాళ్ళని కీలక స్థానాల్లో నియమించి గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి సామాజిక ఉద్యమకారులు, వ్యవసాయ రంగ, సాగునీటి రంగ నిపుణులు,
తుంగ లక్ష్మీనారాయణ గారి అభిప్రాయం. మళ్ళీ ఇంకొక విషయంలో ఇంకొక గెస్ట్ కలుద్దాం. ధన్యవాదాలు.